బెంగాల్ను గెలిచేది ఎవరు? తృణమూల్ కాంగ్రెస్ మళ్లీ అధికారం చేపడుతుందా? బీజేపీ తన సత్తా చాటి అధికారంలోకి వస్తుందా? మొదటి విడత పోలింగ్ మీద ఎవరి అంచనాలు ఎలా ఉన్నా అధికారం చేపట్టాలంటే రెండో దశ పోలింగ్ జరుగుతున్న దక్షిణ బెంగాల్ ప్రాంతమే అతి కీలకం. దశాబ్దాలుగా వామపక్షాల నియంత్రణలో ఉన్న ఈ ప్రాంతాలపై సుదీర్ఘ పోరాటాల తర్వాత కానీ మమతా బెనర్జీ పట్టు సాధించలేకపోయారు. మరి ఇప్పుడు బీజేపీ ఈ అద్భుతాన్ని చేసి చూపించగలదా? కాగా బీజేపీ 100 స్థానాలకు మించి గెలుచుకుంటే బెంగాల్ రాజకీయాలు అనూహ్యంగా మలుపు తిరుగుతాయని చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్లో తుది దశ పోలింగ్కు సిద్ధమైంది. రాష్ట్రంలోని మొత్తం 294 శాసనసభ స్థానాలకు గాను 152 చోట్ల తొలి దశలో ఈ నెల 23న పోలింగ్ జరగగా మిగిలిన 142 స్థానాల్లో బుధవారం రెండో దశ పోలింగ్ జరగనుంది. ఈసారి 41,001 పోలింగ్ స్టేషన్లలో 3,21,73,837 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 1,64,35,627 మంది పురుషులు కాగా 1,57,37,418 మంది స్త్రీలు, 792 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. ఎన్నికల సంఘం మొదటి దశ మాదిరే రెండో దశ పోలింగ్ను ప్రశాంతంగా చేపట్టేలా హింసకు తావు లేకుండా 2,321 కంపెనీల కేంద్ర బలగాలను పోలింగ్ స్థానాల్లో మోహరించింది. పోలీసులకు తోడు కెమెరాలు బిగించిన డ్రోన్లు సైతం ఆయా ప్రాంతాల్లో పహారా కాస్తున్నాయి. రెండో దశలో పోటీ పడుతున్న కీలక అభ్యర్థుల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉన్నారు. భవానీనగర్ నియోజకవర్గంలో ఆమెపై శాసనసభలో ప్రతిపక్ష నేత సువేందు అధికారిని బీజేపీ పోటీకి నిలిపింది. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ టీఎంసీ బీజేపీల మధ్య కేంద్రీకృతమైంది. ఎన్నికల ఫలితాన్ని ఉత్తర బెంగాల్లోని కొండ ప్రాంతాలు, జంగల్ మహల్లోని అటవీ ప్రాంతాలు ప్రభావితం చేస్తాయి. అయితే విజేతను నిర్ణయించేది మాత్రం దక్షిణ బెంగాల్ మైదాన ప్రాంతాల్లో ఉన్న 111 అసెంబ్లీ సీట్లే. ఇవి అత్యంత కీలకమైన కోల్కతా, హౌరా, ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, నాదియా జిల్లాల్లో ఉన్నాయి. ఈ 5 జిల్లాలను కలిపి ప్రెసిడెన్సీ డివిజన్ అని కూడా పిలుస్తారు. ఇందులో ప్రత్యేకించి 91 సీట్లు ఈసారి ఎన్నికల ఫలితాన్ని, విజేతను నిర్ణయిస్తాయని అంచనా వేస్తున్నారు. ఇవి రాష్ట్రంలోని మొత్తం 294 అసెంబ్లీ సీట్లలో దాదాపు 1/3 సమానం. ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, కోల్కతా, హౌరా జిల్లాల్లోని ఈ సీట్లలో మెజారిటీ సాధించే పార్టీకే అధికార పీఠం దక్కుతుందని అంటున్నారు. అందుకే 2026 ఎన్నికల్లో దక్షిణ బంగాల్ నడిబొడ్డులోని జిల్లాల ప్రజలు ఇవ్వనున్న తీర్పు అత్యంత నిర్ణయాత్మకంగా మారింది. రాజధాని నగరం కోల్కతాను కలిగిన ప్రెసిడెన్సీ డివిజన్ రాష్ట్రానికి ఆర్థిక, సాంస్కృతిక కేంద్రంగా పనిచేస్తోంది. నార్త్, సౌత్ 24 పరగణాల మధ్యలో కోల్కతా నగరం ఉంది. ప్రెసిడెన్సీ డివిజన్లోని 5 జిల్లాలు బంగాల్ మ్యాప్లో ఒకే గొలుసులా కలిసి ఉంటాయి. అందుకే వీటన్నింటినీ కలిపి దక్షిణ బంగాల్ నడిబొడ్డు అంటారు. ఉత్తర 24 పరగణాలలో 33, దక్షిణ 24 పరగణాలలో 31, హౌరాలో 16, కోల్కతాలో 11 అసెంబ్లీ సీట్లున్నాయి. ఈ ఎన్నికల్లో వీటిలో వీలైనన్ని ఎక్కువ సీట్లను గెలుచుకునేందుకు టీఎంసీ, బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇందుకోసం క్షేత్రస్థాయిలో సామాజిక, రాజకీయపరమైన వ్యూహాలను అమలు చేస్తున్నాయి. వాస్తవానికి ఈ 4 జిల్లాలు టీఎంసీకి కంచుకోట లాంటివి. గత ఎన్నికల్లో ఈ ప్రాంతాలపై తృణమూల్ కాంగ్రెస్ గెలుపు జెండా ఎగురవేయగా ఈసారి జెండా కిందకు దింపి కాషాయ జెండా రెపరెపలాడేలా చేస్తామని కమలదళ నాయకులు కంకణం కట్టుకున్నారు. బెంగాల్ ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంటున్న తరుణంలో రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన ప్రశ్న చక్కర్లు కొడుతోంది. చరిత్రను నిశితంగా గమనిస్తే ఏ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కూడా ఇంతవరకు 100 సీట్ల మార్కును దాటలేకపోయింది. అధికార పార్టీకి ఎప్పుడూ అసెంబ్లీలో 3/2 మెజారిటీ దక్కుతూ వస్తోంది. 2021లో 77 సీట్లు సాధించిన బీజేపీ ఈసారి కనీసం 100 సీట్ల మార్కును కూడా దాటలేకపోతే ఆ పార్టీ పరిస్థితి ఏంటి? 1977 నుంచి జరిగిన పరిణామాలను పరిశీలిస్తే అధికార పార్టీలను ఏ ఒక్క పార్టీ ఒంటరిగా గద్దె దించలేదు. 1977లో కాంగ్రెస్ను లెఫ్ట్ ఫ్రంట్ ఓడించగా 34 ఏళ్ల కమ్యూనిస్టుల పాలనను తృణమూల్ కాంగ్రెస్ కూటమి అంతం చేసింది. కాగా బెంగాల్ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఈ కీలక ఘట్టంలో ఓటర్ల జాబితా సవరణ పేరిట జరిగిన వ్యూహాలు, నాయకత్వాలేమి బీజేపీకి అడ్డంకిగా మారనున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
10 ఏళ్ల పాటు మతపరమైన ధృవీకరణ, తృణమూల్ నేతలపై అవినీతి ఆరోపణ చేసినప్పటికీ బీజేపీ ఆశించిన స్థాయిలో హిందూ ఓట్లను ఆకర్షించలేకపోయింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఉన్న 48% ఓటు బ్యాంకును దెబ్బతీయటానికే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను బీజేపీ తెరపైకి తెచ్చిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మమతకు మద్దతుగా నిలిచే ముస్లింలు, మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రక్రియను ప్రయోగించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2011లో కేవలం 4% ఉన్న బీజేపీ ఓటు బ్యాంకు 2021 నాటికి 38% పెరగటం వెనుక వామపక్ష, కాంగ్రెస్ ఓటర్ల వలసలే ప్రధాన కారణం. 2018 నాటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తృణమూల్ సృష్టించిన తీవ్ర హింస నుంచి రక్షణ పొందేందుకు ఆ ఓటర్లు బీజేపీని ఒక సురక్షిత ఆశ్రయంగా భావించారు. అయితే మమతా బెనర్జీ తన శ్రేణులను నియంత్రించడం, సంక్షేమ పథకాలను మరింత విస్తరించడంతో బీజేపీ వైపు ఓటర్ల వలసలు నెమ్మదించాయి. బీజేపీ ఓటు బ్యాంకు విస్తరణకు ప్రధాన ఆటంకం ప్రజాకర్షణ కలిగిన బలమైన స్థానిక నాయకుడు లేకపోవటం. బెంగాల్లో 1977లో కమ్యూనిస్టులు, 2009లో తృణమూల్ కాంగ్రెస్ కూటమి లోక్సభలో సత్తా చాటిన తర్వాతే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించాయి. జ్యోతి బసు 2 దశాబ్దాల పోరాటం తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. మమతా బెనర్జీ కూడా 90ల నుంచి విపక్షంలో ఉంటూ సుదీర్ఘ పోరాటం చేసి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ప్రస్తుతం బీజేపీ ప్రధాన ముఖచిత్రంగా ఉన్న సువేందు అధికారి 2020 వరకు మమత వెంటే ఉండి పార్టీ మారిన నాయకుడు. ప్రజల విశ్వాసాన్ని చూరగొనగలిగే స్థాయిలో ఆయనకు ప్రజాదరణ లేకపోవటం బీజేపీకి అతిపెద్ద లోపం. బీజేపీ ప్రయోగించిన సర్ వ్యూహం బెడిసికొట్టి ముస్లింలతో పాటు మతువా, రాజ్బంషీ వంటి అణగారిన వర్గాలు, బెంగాలీయేతర వలసదారులు, సవర్ణ హిందువుల ఓట్లను గల్లంతు చేసిందని కూడా ఉంది.